నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీజేపీతోనే పారదర్శకత పాలన సాధ్యమవుతుందని చెబుతున్న ధన్పాల్ సూర్యనారాయణతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అటు ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది గ్రామాల్లోకి, ఇంటింటికి కూడా వెళ్తున్నారు, అర్బన్లో ఏమంటున్నారు ప్రజలు? ఈరోజు 24వ డివిజన్ గాయత్రి నగర్లో స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ మరియు కత్తూరి కృష్ణ కళావతి ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్తూ ఉంటే నిజంగా మేము భారతీయ జనతా పార్టీలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇంటింటికి కమలం పువ్వు ముగ్గు, ఇంటింటికి కమలం పువ్వు ముగ్గు తోటి మాకు స్వాగతిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం ఉత్సాహం చూస్తే నిజంగా మాకు ఇంకా ఇంకా పని చేయాలని ఒక ఉత్సాహం కలుగుతూ ఉంది. సమస్యలు మాత్రం అర్బన్లో అన్ని డివిజన్లతో పాటు ఈ డివిజన్లు కూడా అనేక సమస్యలు, రోడ్లు ముఖ్యంగా మీరు 53 డివిజన్లలో కూడా అదే సమస్య, మెయిన్ రోడ్లు తప్పిస్తే. ఇక దాంతోపాటు అంటే కామన్గా రోడ్లు, డ్రైనేజీ, నీటి వ్యవస్థ. ఇప్పుడు ఒక పేషెంట్ కలిసిండు అన్న, నేను సివిల్ హాస్పిటల్ పోతే నాకు రాంగ్ ట్రీట్మెంట్ అయింది, ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు 50-60 వేల ఖర్చు అవుతుంది, నా దగ్గర డబ్బులు లేదని. నేను ముందు వెళ్తే నాకు ఉన్న పైసలతో అన్నా కానీ నాకు మంచి ట్రీట్మెంట్ అవుతుంది. ఇది అంటే కనీస సౌకర్యాలు లేని నియోజకవర్గం అర్బన్. ఇక ఇంకొక పార్టీ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు ఇక్కడికి వచ్చిందో మాకు ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్న, ఆయనకు అనేక సంస్థలతోటి, హిందూ వ్యతిరేక సంస్థలతోటి లింక్ ఉంటుందా? మరి ఆయన 4-5 సార్లు ఓడిపోయిండు. ఇక్కడ పాత నాయకులు కాంగ్రెస్లో చాలామంది ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళేమో ఎంఐఎంకు భుజాల మీద ఎక్కించుకుంటారు, ఈయననేమో ఏదో ఏదో ఆర్గనైజేషన్స్ తోటి లింకులు ఉన్నాయని ప్రజలు మాకు అడుగుతూ ఉన్నారు. హిందువులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇది మరో బైన్సచ్ కాబోతుందా ఏంటిది? అసలు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అంటే ఒకప్పుడు శాంతికి ఒక మంచి పేరున్న నియోజకవర్గం ఇవాళ పూర్తిగా అవినీతి, కబ్జాలు, ఫేక్ డాక్యుమెంట్లు, మాఫియాలకు అడ్డగా మారింది. ఇంకొక వైపు 2 పార్టీలు కూడా వాళ్ళ పన్నాగాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా అర్థం కాని పరిస్థితి. ఇక కబ్జాల విషయానికి వస్తే పాత కలెక్టర్ ఆఫీసు అక్కడ 6 ఎకరాల ల్యాండ్ దేనికోసం ఖాళీగా ఉంది, మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఇక టీఆర్ఎస్ ఆఫీసు 4000 గజాలు 100 రూపాయలతో కొన్నారట, ఎట్లిచ్చిందని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడికి వెళ్తే అక్కడ అవినీతిమయం, ఈ నియోజకవర్గ అభివృద్ధి శూన్యం. ఒక ముక్కలో చెప్పండి, అయితే ఈ అర్బన్కి సంబంధించిన ప్రజలకు ఎలక్షన్ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చాలామంది చూసిండ్రు. 10 సంవత్సరాల్లో ఒక స్కామ్ కానీ, ఒక అవినీతి లేని ప్రభుత్వము. అక్కడ ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చేస్తూ ఉంటే ఇవాళ తెలంగాణలో ఒక పందికొక్కుల లెక్క 30 నుంచి 50% కమిషన్లతోటి ప్రజల ధనం, ప్రజలు పన్ను కట్టిన ధనం ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంటే వీళ్ళు కమిషన్ల రూపంగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీస్సులతోటి గెలిచిన తర్వాత 100% ఎటువంటి కమిషన్ లేకుండా నగర డివిజన్ల అభివృద్ధి ఖర్చు పెడతా, మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక దృష్టి పెడతా, లోతట్టు ప్రాంతాలు, ఐలాండ్స్, పార్కింగ్ అనేక అంశాలపైన దృష్టి పెడతా. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ నగరం, నిజాం అంటే ఎవడు? మా మహిళా మండలకు అనేక కష్టాలు పెట్టే నిజామాబాద్ని ఇందూరు నగరంగా పేరు మారుతానని తెలియజేస్తా ఉన్నాం. మొత్తం రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.